వెల్కమ్ టు దిస్ ఇస్ విదే యూట్యూబ్ ఛానల్ గైస్. ఇది ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీ తీసుకొచ్చాను. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ మనకి ఎడోబ్ కంపెనీ నుంచి అయితే వచ్చింది. ఎడోబ్ కంపెనీ గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా పీడిఎఫ్స్ ఫైల్స్ ఏమైనా ఓపెన్ చేయాలంటే మనకి ఎడోబ్ యాక్రోబాట్ రేటర్ ఓపెన్ చేసి మన పీడిఎఫ్ ఫైల్స్ అన్ని కూడా చెక్ చేస్తుంటారు. సో ఎడోబ్ అన్నది ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ గైస్. వీళ్ళ దగ్గర నుంచి ఒక బిగ్గెస్ట్ హైరింగ్ ఛాలెంజ్ అయితే మనకైతే లాంచ్ అయిందని చెప్పొచ్చు. ఒక హ్యాకథాన్, ఎడోబ్ ఇండియా హ్యాకథాన్ అయితే వీళ్ళైతే లాంచ్ చేశారు. స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో ఈ పర్టికులర్ వీడియోని, మీ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ కింద కామెంట్ చేయండి. ఆ బెస్ట్ ఫ్రెండ్కి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మిస్ అవ్వకుండా కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దు స్టూడెంట్స్. గ్రేట్. సో గైస్, మనకి ఎడోబ్ నుంచి ఇండియా హ్యాకథాన్ అసలు ఎలా ఉంటుందంటే, ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీద మీరు ఐడియా బిల్డ్ చేస్తారు, ప్రోటోటైప్ బిల్డ్ చేస్తారు. సో గైస్, కరెక్ట్గా చూస్తే మనకి 11th July 2025కి ఫస్ట్ రౌండ్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ MCQ టెస్ట్ అన్నమాట. సో డైరెక్ట్ టెస్ట్ హైరింగ్ అని చెప్పొచ్చు ఇది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, అప్పటికల్లా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోవాలి. అందుకే ఈ పర్టికులర్ వీడియో అయితే నేను ఇప్పుడు ప్లాన్ చేశాను. సో అందుకే క్లియర్ కట్గా వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఈ యొక్క ఇండియా హ్యాకథాన్లో చాలా ఫీచర్స్ మనకైతే ఉన్నాయి. సో వన్స్ మీరు కనుక ఆ టాప్ ఫైనలిస్ట్ కనుక వస్తే, మీకు యాపిల్ ల్యాప్టాప్ ఏవైతే ఉందో, యాపిల్ ఎయిర్ ప్యాడ్, సో అది మీరు చక్కగా గిఫ్ట్గా పొందొచ్చు. దాంతోపాటుగా మనకి చాలా గిఫ్ట్ హ్యాంపర్స్ మనకి ఇస్తున్నారు. సో దాంతోపాటుగా మేజర్గా ఈ యొక్క వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ప్రీ ప్లేస్మెంట్ ఇంటర్న్షిప్స్ అండ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఈ యొక్క ఇండియా హ్యాకథాన్లో కనుక విన్ అయిన ఫస్ట్ 50 ఫైనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, డైరెక్ట్గా ఎడోబ్ కంపెనీ వాళ్ళు. ఓకే, బెస్ట్ ఆపర్చునిటీ. క్లియర్గా డీటెయిల్స్ చూసేద్దాం. బిఫోర్ ది కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, అన్స్టాప్ ప్లాట్ఫామ్లో ఉన్నాయి ఈ యొక్క ఎడోబ్ ఇండియా హ్యాకథాన్ యొక్క అఫీషియల్ డీటెయిల్స్ అయితే మనకైతే స్పాట్ అయ్యి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రైజ్ మనకి మ్యాక్బుక్ ఎయిర్ ఇస్తున్నారట. సెకండ్ ప్రైజ్ ఏమో ఐప్యాడ్ ఎయిర్. నెక్స్ట్ టాప్ 50 ఫైనలిస్ట్కి గెట్ PPI ప్రీ ప్లేస్మెంట్ ఇంటర్న్షిప్స్ అండ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బెస్ట్ పార్ట్ మాట ఇది. సో గైస్, మీరు ఇంకా చెక్ చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ చూస్తే మనకి ఏమని ఇచ్చారంటే, సో నేషనల్ ఫైనలిస్ట్ ఏమైతే ఉందో, పిచ్ యువర్ సొల్యూషన్ లైవ్ ఎట్, అంటే మనకి ఒక సొల్యూషన్కి మనం అయితే పిచ్ చేయాల్సి వస్తుంది. సో ఆఫ్టర్ దట్ మనకైతే గుడీ బ్యాగ్స్ అన్ని కూడా ఇస్తారు. మనకి లైసెన్స్ అంటే యాక్రోబాట్ ప్రో కూడా లైసెన్స్ కూడా ఇస్తారు, అవి కూడా ఎడిషనల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం ఎడోబీ ఇండియా హ్యాకథాన్ గురించి. సో మనకి 11th July 2025 ఫస్ట్ రౌండ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ MCQ అసెస్మెంట్ ప్లస్ కోడింగ్ రౌండ్ మనకైతే ఉంటుంది అనమాట. ఇన్ దిస్ రౌండ్ ద మ్యాండేటరీ ఫర్ ఆల్ టీమ్ మెంబర్స్ ఆఫ్ ఈచ్ పార్టిసిపెంట్ టీమ్ హ్యాస్ టు అటెంప్ట్ 1 hour అసెస్మెంట్ మీరు అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 1 కోడింగ్ క్వశ్చన్ అయితే ఉంటుంది. అల్గారిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ DSA మీద అయితే ఉంటుంది అనమాట. సో 11th July అయితే కండక్ట్ చేస్తారు. ఆన్లైన్లోనే మీరు ల్యాప్టాప్ యూజ్ చేసి మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ వన్స్ అయిపోయిన తర్వాత మనకి ఫ్యూ డేస్లో మనకి లైవ్ లాంచ్ సెషన్స్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తుంటారు. సో రౌండ్ 2 వచ్చేటికి 14th July నుంచి 28th July వరకు మనకైతే రన్ అవుతుంది. ఇందులో బిల్డ్ అండ్ కనెక్ట్ రౌండ్ అనమాట. అంటే మనం ఐడియాస్ని బిల్డ్ చేస్తాం. ఆల్ షార్ట్ లిస్టెడ్ టీమ్స్ విల్ గెయిన్ ద యాక్సెస్ టు డీటెయిల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మనకి ఇస్తారు. వాళ్ళే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారు. దాని నుంచి మీరు ఐడియా బిల్డ్ చేస్తారన్నమాట. 14th July నుంచి మీరైతే ఆ యొక్క డాక్యుమెంటేషన్ ఎలా చేయాలి, ఆ యొక్క ఐడియాని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేసి ఈ డాక్యుమెంటేషన్ కూడా మనం వాళ్ళు ఇస్తారు మనకి ఇన్స్ట్రక్షన్స్. దాన్ని బేస్ చేసుకుని మీరైతే సబ్మిట్ చేస్తారు. ఇంకా రౌండ్ 3కి వచ్చేటప్పటికి, అంటే ఆ రౌండ్ 2లో కనుక క్వాలిఫై అవుతారు, రౌండ్ 3కి వచ్చేటప్పటికి మనకి ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్సైట్ ప్రోటోటైప్, ఆ యొక్క ఐడియాని బిల్డ్ చేసిన ఐడియా ఉంటుంది కదా, దాని మీద ప్రోటోటైప్ని మీరైతే డిజైన్ అయితే చేయాల్సి వస్తుంది. ఓకే, సో 5th August నుంచి 19th August వరకు మనకి ఈ యొక్క రౌండ్ అయితే ఉంటుంది. సో ఇంకా రౌండ్ 4 అంటే గ్రాండ్ ఫినాలే ఎప్పుడు అనుకున్నారు చూడండి. ద టాప్ క్వాలిఫైయింగ్ టీమ్స్ విల్ గెట్ ఎక్స్క్లూజివ్ ఆపర్చునిటీ టు ప్రెజెంట్ దేర్ సొల్యూషన్స్ టు ఎడోబ్ లీడర్షిప్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ ఎట్ నోయిడాకి వెళ్ళి మీరు అక్కడైతే ప్రజెంట్ చేస్తారట 5th September అనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఓకే, సో ఇప్పుడు క్లియర్గా డీటెయిల్స్ చూస్తే మనకి యాక్రోబాట్ రేటర్ ఉంటుంది కదా మనకి, సో ఎడోబ్ యాక్రోబాట్ రేటర్. సో దానికి ఇంకా AI ఫీచర్ని ఇంకా ఇంక్లూడ్ చేసి ఇంకా బెటర్గా మనం ఎలా చేయొచ్చు, అలాగే చాలా ఉంటాయి మనకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్, అవి ఇస్తారన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని మీరైతే ఐడియాస్ని బిల్డ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం మనం. ఓపెన్ టు స్టూడెంట్స్ పర్సూయింగ్ ఫుల్ టైమ్ BE BTech చదువుతున్న క్యాండిడేట్స్, ME MTech చదువుతున్న క్యాండిడేట్స్, డ్యూయల్ డిగ్రీ చదువుతున్న క్యాండిడేట్స్ ఎవరుతున్నారో, ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఇండియాకి సంబంధించి ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్ 2026, 2027, 2028, 2029 బ్యాచ్లో ఆ ఇయర్లో పాస్ అవుట్ అయ్యే బ్యాచెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా స్టూడెంట్స్ దీనికైతే ఎలిజిబుల్. సో పార్టిసిపెంట్స్ మస్ట్ ఒక టీంలో 2 or 3 మెంబర్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి మీరు టీమ్స్ని అరేంజ్ చేసుకోవాలి మీ ఫ్రెండ్స్ తోటి అందరితో కలిపి.
క్రాస్ కాలేజ్ టీమ్స్ ఆర్ నాట్ అలా, అంటే వేరే కాలేజ్ టీమ్స్ కాదు, సేమ్ కాలేజ్ టీమ్సే మీరైతే రెడీ చేసుకోవాలి. క్రాస్ ఇయర్ టీమ్స్ ఆర్ అలౌడ్, అంటే మీరు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లేకపోతే ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్ అలా కూడా పెట్టుకోవచ్చు. క్రాస్ స్పెషలైజేషన్ టీమ్స్ ఆర్ అలౌడ్, అంటే సో మెకానికల్ ఈసీ వాళ్ళు లేకపోతే ఈసీ వాళ్ళు సిఎస్సి వాళ్ళు అలా కూడా మీరు పెట్టుకోవచ్చు అనేసి ఇచ్చారన్నమాట. ఓకే, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ గైడ్లైన్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ అయితే వాట్సాప్ నెంబర్ యూస్ చేసి మీరైతే ఫస్ట్ రిజిస్టర్ అయితే అవ్వాల్సి వస్తుంది. మీకు చూపిస్తాను అంతా కూడా ఎలా రిజిస్టర్ అవ్వాలనేసి. సో మెంబర్ ఆఫ్ టీమ్స్ ఇక్కడ చూస్తే యూనివర్సిటీ ఐడి కార్డ్ మీ దగ్గర అయితే ఉండాలి, జీమెయిల్ ఐడి వ్యాలిడ్ జీమెయిల్ ఐడి కూడా మీ దగ్గర అయితే ఉండాలని చెప్తున్నారు. చూడండి ఆల్ ద మెంబర్స్ టీమ్ షుడ్ బీ ఫ్రమ్ ద సేమ్ ఇన్స్టిట్యూట్ సేమ్ యూనివర్సిటీ అని మెన్షన్ చేశారు. వన్ స్టూడెంట్ కెనాట్ బీ ఏ పార్ట్ ఆఫ్ మోర్ దెన్ వన్ టీమ్ అని కూడా మెన్షన్ చేశారు. సో గైస్ ఇంకా రౌండ్స్ అండ్ స్టేజెస్లో ఇన్ డీటెయిల్గా ఎప్పుడు జరుగుతాయి, ఎలాంటి ఫార్మాట్లో సబ్మిట్ చేయాలి, ఏం సబ్మిట్ చేయాలనేసి మనకి క్లియర్ ఇచ్చేది మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, సో గైస్ ఇంకా రివార్డ్స్ చూస్తే మనకి ఇక్కడ ఇచ్చారు. సో విన్నర్కి వచ్చేటోడికి ఎలాగా మనకి రీప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఇంటర్న్షిప్స్ మనకి ఉంటుంది. దాంతోపాటుగా ఈచ్ విన్నింగ్ టీమ్ విల్ రిసీవ్ ఏ మ్యాక్బుక్ ఎయిర్ మీరు రిసీవ్ చేసుకుంటారు. రన్నర్అప్కి ఏమో ఐప్యాడ్ ఎయిర్ ఇస్తారు. నెక్స్ట్ టాప్ 50 పార్టిసిపెంట్స్కి ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి ఎడోబ్ ప్రీ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ అండ్ స్టైఫండ్ ఆఫ్ 1 lakh rupees పర్ మంత్ అట. ఇది సూపర్ అని చెప్పొచ్చు. 2027 బ్యాచ్ ఎలిజిబుల్ ఫర్ ప్రీ ప్లేస్ అంతే కదా, 2027 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఈ ప్రీ ప్లేస్మెంట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తారని ఇచ్చారన్నమాట. ఓకే, నేషనల్ ఫైనలిస్ట్కి చూస్తే గెట్ ఎక్స్క్లూజివ్ గుడీస్, నెక్స్ట్ బ్యాగ్స్, ఎడోబీ ప్రో లైసెన్స్ అన్ని కూడా ఇస్తారు. సర్టిఫికేట్ ఉంటుంది మనకి. సో దాంతోపాటుగా 50 షార్ట్ లిస్ట్ టీమ్కి ఏమో సర్టిఫికేట్ మనకి అయితే ఇస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. మంచి ఆపర్చునిటీ. ఆన్స్టా ప్లాట్ఫామ్లో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని మీరు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత వీదరికి పేజ్ ఓపెన్ అవుతుంది. అది చూసి కన్ఫ్యూజ్ పడద్దు, మీరు కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ మనకి అప్లై లింక్ అయితే కనిపిస్తుంది మనకి బ్లూ కలర్లో, దాని మీకు ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఆఫ్టర్ దట్ మీరు సింపుల్ ఒక ఆన్స్టాప్ అకౌంట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి, జీమెయిల్ యూస్ చేసి తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేసి ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, మంచి అప్డేట్ గా ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. మీ ఫ్రెండ్ యొక్క నేమ్ కింద కామెంట్ అయితే చేసేయండి. బాయ్.